అప్పటికే బీఆర్ఎస్ భవనానికి పెచ్చులు ఊసిపోతా ఉన్నది. బీటలు వారిపోయింది. కేటీఆర్ మరి ఇక్కడ ఉండాలా, ఆంధ్రలో ఉండాలా, లేకపోతే అమెరికాలో ఉండాలా ఆయన ప్లేసులు వెతుక్కుంటా ఉంది. పార్లమెంట్ తర్వాత డాడీ పెగ్గుకి అవుతాడు, కొడుకేమో సినిమా ఇండస్ట్రీ యాక్టర్లకు అవుతాడు, బిడ్డ ఆల్రెడీ అక్కడ పోయింది, అల్లుడు అగ్గిపెట్టే రాముడై రాష్ట్రపతి తిరుగుతుంటాడు. నలుగురు తప్ప ఎవరికి ఉండదు. నలుగురే ఉంటారు. వాళ్ళు అనుకున్నారు, ఏదో ఊహించుకున్నారు, తెలంగాణ ప్రజలు గొర్రెలు బానిసలు మాకు బానిసలు ఉంటారు అనుకున్నారు. కానీ అదేం లేదు. ప్రజలు ఎవరు కొమ్ముగాయేటట్టు ఉండరు. ప్రజల నిర్ణయాల బట్టి ప్రజలు నడుస్తారు. పార్లమెంటు గతంలో అసెంబ్లీ చూసుకున్నారు, పార్లమెంట్ అత్యధిక మెజార్టీ ఉంటుంది, మంచి అవకాశాలు చూపెడతారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే ఓయూజేఏసీ అధికార ప్రతినిధి నగేష్ మనతో ఉన్నారు. ఆయనతో తెలంగాణలో జరుగుతున్న పొలిటికల్ పరిణామాలపై చర్చ చేద్దాం. నమస్తే. నమస్తే అండి. బీఆర్ఎస్ నుంచి వలసలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే భయంతో వెళ్తున్నారా వాళ్ళు, లేకపోతే ఏదన్నా ఒత్తిడి ఉందా వాళ్ళపైన? బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు అంటే ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ అధికారం వచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపుగా ఉండి 1200 మంది విద్యార్థుల బలిదానాలు చూసి ఆనాడు సోనియా గాంధీ ఎట్లయితే ఇచ్చిందో, అదే 1200 మంది విద్యార్థుల బలిదానాలు శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, ఈశాంత్ రెడ్డి వాళ్ళ ఆత్మ బలిదానాల వల్ల వచ్చిన ఏర్పడ్డ ఈ తెలంగాణ. అంటే గతంలో తెలంగాణ అది అస్తిత్వ పోరాటాల మీద అందరూ రాజకీయ పార్టీలు కలిశారు. ఒక మూమెంట్ జరిగితే అంటే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇలా వెళ్ళటం అనేది అనైతికం కాదని, అది ఆయన అనైతికం అనడం కంటే కేసీఆర్ చేసినదే తనకు తిప్పి కొడతా ఉన్నారు. ఏదైతే కేసీఆర్ గతంలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఆయన చూపిన బాటే తనకే చెంప చెల్లుమనేటట్టుగా రివర్స్ ప్రజాప్రతినిధులు. ఒకటి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వలసలు ఎక్కువ భయమా లేకుంటే ఒత్తిళ్ళ అంటే, ఈ ఒత్తిళ్ళ భయం కంటే ప్రజలు నిర్ణయించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఈ పార్టీలు మారుతున్న వ్యక్తులను మళ్ళీ గెలిపేయడం ఎందుకు అనేది నా క్వశ్చన్. పార్టీలను అంటే పార్టీ బీఆర్ఎస్ లో లైఫ్ ఉండదనే భయమా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏమన్నా? అసలు బీఆర్ఎస్ పార్టీ లేదు కదా. బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి, అది దేశం మీదకి పోయింది కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక వస్తూ ఉన్నారు చాలా ఉద్యమకారులు, ఇవాళ క్యూ కడతా ఉన్నారు. ఇది తక్కువ, ఇది ఆరంభం మాత్రమే. ఏ కుటుంబం అయితే మేము తెచ్చాము, మేము ఇచ్చామని పగడబాలు చెప్తా ఉన్నదో అదే నలుగురు మిగులుతారు. అభివృద్ధి వైపు, అవకాశాల వైపు, తెలంగాణ సస్యశ్యామలం కోసం ఎంతమంది అయినా రానికి సిద్ధంగా ఉన్నారు. దానికి రెడ్ కార్పెట్ వేశారు అసెంబ్లీ. మీరు చూశారు, తెలంగాణ వచ్చిన వెంటనే ఏ మార్పు జరిగింది. తెలంగాణ 105 రోజులలో తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏ మార్పు జరిగిందో మార్పును చూసే వస్తారు కదా. 3 నెలల్లో వస్తారంటే అది కేసీఆర్ చేసిన అహంకారపూరిత, కుట్రపూరితంగా ఉండడం వల్లనే కదా. అవును. అందుకే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నాయకులు కూడా పార్టీ ముఖ్యమంత్రి వలసల ప్రభావం రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలపై ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. కాంగ్రెస్ పార్టీని గెలిపేయడం కోసం, రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కోసం, సోనియా గాంధీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కోసమే. తెలంగాణ ఇటు గిఫ్ట్ ఇస్తే ప్రధానిని మోడీని దించి ప్రధాని రాహుల్ గాంధీని చేయడం కోసమే ఒక గిఫ్ట్ అనుకోవచ్చుగా. ఓకే, ఆ గిఫ్ట్ కోసమే ప్రజలు సిద్ధమవుతా ఉన్నారు. ఇప్పుడు మనం అసెంబ్లీ ఎన్నికలు కనుక చూసినట్లయితే తెలంగాణలో మొత్తం మ్యాక్సిమం పార్ట్ అంతా కేసీఆర్కి వ్యతిరేకంగా ఓటేశారు, ఒక గ్రేటర్ హైదరాబాద్ తప్ప. అంటే ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన నాన్ లోకల్ ఓటర్లు మ్యాక్సిమం వాళ్ళే ఉంటారు. దేశానికి సంబంధించిన ఓటర్లంతా ఇక్కడ ఉన్నారు. అవును, తెలంగాణ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఉన్నారు. దాదాపుగా 24 అసెంబ్లీ సీట్లపై ప్రభావం ఉంటుంది, ఈ 4 పార్లమెంట్ స్థానాలపై. దీని రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా కేడీ మోడీ ఒకటే అని ప్రజలు నిర్ణయించుకున్నారు. కేడీ మోడీ ఒకటే కాబట్టి. కేడీ అంటే మోడీ అండ్ కేడీ దొంగ. ఒక కేడీ మోడీ అనే ఒక సామెత ఉంటుంది, రంగాబిల్లా అన్నట్టు. రంగాబిల్లా ఆ కాన్సెప్ట్లో అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్ ఉన్నట్టు వాళ్ళిద్దరిని గద్ద దించడం కోసం ప్రజలు, అట్నే ప్రజాప్రతినిధులు, ప్రజల ఆలోచన విధానమే ప్రజాప్రతినిధులు లైన్ కడతా ఉన్నారు. మీరు అంటూ ఉన్నారు ఒత్తిళ్ళు భయమా అంటే, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీది కాదు, తెలంగాణ ప్రజలది బీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలది. ప్రజలు ఏదైతే అవకాశం కల్పిస్తారో ఎటు అవకాశం ఇస్తే అక్కడ పోతూ ఉన్నారు.
ప్రజలే పొమ్మంటున్నారు కదా, ఉమ్, ప్రజలే స్వాగతిస్తారు. ఒకవేళ ప్రజలు వద్దు అంటే ప్రజలు చెప్పులతో ఆపాలి కదా, చెప్పులతో కొట్టాలి కదా, ఉమ్, అట్లా ఆపాలి కదా. ప్రజలు ఆపుతలేరు, స్వాగతిస్తున్నట్టు దాని అర్థమైంది. ప్రజలు పిలుస్తూ ఉన్నారు, ఉమ్, ప్రజలే స్వాగతిస్తూ ఉన్నారు. ఇది ప్రజాపాలన. ప్రజాపాలనలో అందరికీ అవకాశం ఉన్నది. ఈవేందో కేసీఆర్ వచ్చినా ఆహ్వానిస్తారు, కేటీఆర్ వచ్చినా, హరీష్ రావు వచ్చినా ఆహ్వానిస్తారు. ఇక్కడ ఆపేది ఏం కాంగ్రెస్ లేదు. పార్టీలో. కాంగ్రెస్ పార్టీలోకి ఉమ్, రానికి సిద్ధంగా ఉంది. రెడ్ కార్పెట్ వేసి పని చేసుకునే వాడికి ఎవరికైనా అవకాశం ఉంటుంది. కాకపోతే అక్రమ సొమ్ము తిన్నాడు కాబట్టి ఆపుతా ఉన్నాం, ఉమ్, అక్రమ సొమ్మును కక్కేయడం కోసం ఆపుతా ఉన్నాం. ఓకే. ఆ అక్రమ సొమ్మును ఎప్పుడైతే అహంకారపూరిత అక్రమ సొమ్ము ఏదైతే ఉందో దాన్ని దించడం కోసం ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ పార్లమెంటు మెజార్టీతోటి కేసీఆర్కు బయర్లు గమ్మే ప్రయత్నం చేపిస్తాం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎలా ఉండబోతుంది సీన్ తెలంగాణలో? పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత పూర్తిగా ప్రజలు మెచ్చిన ప్రభుత్వం అయిపోద్ది. ప్రజలు ఏరుకోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. ఏదో మిషన్లు హ్యాక్ చేసో, తెలంగాణ అమరవీరుల పేరు చెప్పో, లేకుంటే సాగు నోట్ల తలకాయ పెట్టిందని, లేకుంటే తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం అని, ఆంధ్ర ఇడ్లీ సాంబార్ అని రాలే. ఉమ్, ఇవాళ నిక్కాసుగా నిజాయితీగా ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్కరు మీరు కూడా చూస్తూ ఉన్నారు మీడియా వాళ్ళు, చాలామంది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొట్లాడి సాధించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇది. ఉమ్, అది ఒక నియంత్రణ నుంచి గుంజుకునే పార్టీ. నియంత్రణ నుంచి అంబేద్కర్ ఇచ్చిన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల రాజ్యాంగ విలువలతో పడ్డ ఓటక్కును సగర్వంగా ప్రజలు తన మ్యాండేటర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి. అక్కడి నుంచి మొదలైన తరుణమే ఈ ఈ భూకంపాన్ని క్రియేట్ చేస్తూ ఉంది. ఇవాళ భయపడేది కాంగ్రెస్ పార్టీకి వచ్చేవాళ్ళు కాదు, ఉమ్, ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే భవిష్యత్తు లేదు. ఓకే.